ఏం చెప్తారు? గెలిచారు ఫైనల్లీ, ఏం చెప్తారు? అమెరికాకి వెళ్ళి బాటిల్ కడుక్కోవాలా నా కొడుకు? అప్పుడే చెప్పా పక్క మాదే మెజార్టీ అని. నలుగురు మంత్రి కూడా అవ్వబోతున్నాడు. మాకు చాలా ఆనందం. ఎన్నెన్ని మాటలు అన్నారు కదా మీ అమ్మ, మీకు ఏం చెప్తారు? రౌడీలు అన్నారు, రౌడీ రాజ్యం. రౌడీ నా కొడుకు ఇప్పుడు ఎవడు రౌడీ? రౌడీలు నిలబట్టామని మళ్ళీ అమెరికా పోయి బాటిల్ కడుక్కోవాలా నా కొడుకు? ఎప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వమే. మాలుడు ఇప్పుడు మంచి ఈ మంత్రి అవ్వబోతున్నాడు. ఎమ్మెల్యే నుంచి ఇక మంత్రి, ఎమ్మెల్యే నుంచి మంత్రి. మాకు ఆనందం, పండగ. జూబ్లీకి మంచి రోజులు వచ్చి పండగ. దొంగ ఓట్లు వేయించుకున్నారు అట్లా ఇట్లా అన్నారు. న్యాయంగా ఒకటే ఓటు. దొంగ ఓట్లు ఎందుకు ఎత్తా ఊరుకుంటారు? బోతులో దొంగ ఓట్లు ఎత్తే వాడు దొంగ ఓట్లు వేయించుకున్న దొంగ నా కూడా కేటీఆర్ గాడు. వాడు బొందు పెట్టాం అయిపోయింది. నేను చెప్పామన్నా ఎవరే నేను బొందు పెట్టా నా దగ్గర పడింది అని. ఏం చెప్తారు బీఆర్ఎస్ నాయకులకి, బీజేపీ నాయకులకి ఏం చెప్తారు? ఏం చెప్తారు? దుర్మార్గం రాజ్యం పోయింది. అంత రామరాజ్యం వచ్చింది. రాముడు రాజ్యం. నవీన్ అంత రాముడు, జూబ్లీ అంత రామరాజ్యం. దొంగలు కొట్టి దొంగ నా కొడుకు కేటీఆర్ గారు వెళ్ళి అమెరికా బాత్రూమ్ కడుకోవాలి. కేటీఆర్ దొంగ కొడుకు వాడు. వాడే రోడ్డి, పెద్ద రోడ్డి, పెద్ద రోడ్డి. కేసీఆర్ పామద్ లో కూర్చున్నాడు. ఇప్పుడు కేటీఆర్ పోయి అమెరికాలో కూర్చుంటాడు. గడ్డ ఇది వారం కింద చెప్పినాడు క్లీన్ వాష్ చేస్తా అన్నాడు. మొత్తం వాష్ చేసినాడు మా నవీన. అంటే అట్లా ఇట్లా అన్నారు అమ్మ, అట్లా అన్నారు రౌడీ రాజ్యం వస్తుంది. రౌడీ నా కొడుకు ఎవడు? కేటీఆర్ గారు రౌడీ నా కొడుకు. వాడు బాబు రౌడీ నా కొడుకు. హరీష్ రావు గారు దొంగ నా కొడుకు. మళ్ళా కేటీఆర్ గారు అమెరికా పోయి బాత్రూమ్లు కడుకోవాలి. ఒరే కబడ్దారు కేటీఆర్ బిడ్డ, నువ్వు మళ్ళా కనపడవరా? నువ్వు కనపడకుండా అమెరికా పోయి బాత్రూమ్ కడుకోవాలరా నా కొడక నువ్వు. ఏం చెప్తారు నవీన్ యాదవ్? ఏం చెప్తారు? నవీన్ యాదవ్ అంత హ్యాపీ అండి. అల్లుడు మళ్ళీ మంత్రి అవ్వబోతున్నాడు. కంగ్రాచులేషన్ చెప్తున్నాం అల్లుడికి.